నమస్తే సశ్రీకాల్ వనక్కం GA2 and UV క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న భలే భలే మగాడి బోయ్ ఆడియో లాంచ్ నవ్వుల జల్లు అల్లువారి తనయులు అండ్ సూపర్ హిట్స్ ఫిల్మ్ మేకర్ ఆయన ప్రతి సినిమా మనందరికీ పసందు అతనే అల్లు అరవింద్ గారు కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్ సర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. మారుతి అనేవాడు మహా మాంత్రికుడు. ఆ మాంత్రికుడు వచ్చి ఒకరోజు కథ చెప్పాడు. నాని దృష్టిలో పెట్టుకుని నన్ను ఊహించుకుని ఈ కథ వినమని కథ చెప్పాడు. కథ చెప్తుండగానే ఒక 3-4 సార్లు కింద పడిపోయి నవ్వేలాగా ఉందన్నమాట. అంటే ఒక విచిత్రమైన అతను ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటాడు. ఒక విచిత్రమైన కాన్సెప్ట్ తీసుకుని మతి మరుపుతోటి అస్తమానం మర్చిపోయే, అంటే మన గజనీలో కాదు, గజనీలో మర్చిపోయి ఒక సీరియస్గా ఇతనేమో మర్చిపోయిన ప్రతిదీ అడ్జస్ట్ చేస్తూ ఎట్లాగా దీన్ని మ్యానిపులేట్ చేసి వెళుతూ అనే దాని మీద ఒక గొప్ప మానవత్వం గల క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా ఉంది, ఇది వెంటనే సినిమా చేద్దాం అని అనుకున్నాం. నాకు 4వ కొడుకు లాంటి కొడుకు వాసు ఉన్నాడు. ఆ వాసుతోటి స్మార్ట్ సినిమా, అంటే మనం మామూలుగా పెద్ద సినిమాలు పెద్ద 4-5 హీరోలతోటి 50 కోట్లు అవన్నీ ఖర్చు పెట్టి అలా కాకుండా సినిమా అనే దాని మీద మనం నమ్ముకుని, కథ అనే దాని మీద నమ్ముకుని ఒక మంచి హీరోని తీసుకుని ఓ మంచి డైరెక్టర్ని తీసుకుని సినిమాని తీయగలిగితే ఒక స్మార్ట్ సినిమా. మేమిద్దరం దాన్ని ఊరికే ఒక స్మార్ట్ సినిమా అని అనుకుంటాం. చిన్న పెద్ద మీడియము అవి కాకుండా ఆ స్మార్ట్ సినిమా అనే దాన్ని మనం కాన్సెప్ట్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి వేరే ఒక బ్యానర్ పెడితే ఎలా ఉంటుంది అని అనుకుని 100% లవ్ దగ్గర నుంచి అనుకుంటున్నాం. అది ఈ సినిమాకి కుదిరింది. అట్లా ఒక విడిగా ఒక బ్యానర్ని పెట్టి దానికి ఒక ప్రత్యేకత, అంటే ఒక స్మార్ట్ సినిమా ప్రత్యేకత. ఇలా తీసేటప్పుడు నాకు ఇండస్ట్రీలో చాలా బాగా నచ్చిన వాళ్ళల్లో దిల్ రాజు తర్వాత మన వంశీ. అంటే ఎందువల్ల అంటున్నానంటే వంశీ నాకన్నా చాలా చిన్నోడు కుర్రోడు, మన వాసు వయసు ఉన్నవాడు. కానీ ఇవాళ 2 రకాల నిర్మాతలు ఉన్నారు. అంటే ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద డైరెక్టరు ఆ కాంబినేషన్ తీసుకుని ఆ కాంబినేషన్లో ఓ సినిమా చేసి దాన్ని ఎన్కాష్ చేసుకోవడం, ఇది ఒక పద్ధతి. నేనే దాన్ని తప్పు పట్టడం లేదు, ఇది ఒక వర్గం అలా చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది పెద్దదైనా చిన్నదైనా సినిమాని తీసి దాన్ని రిలీజ్ చేసి వాళ్ళే రిలీజ్ చేసి ఆ సినిమాకి సిన్సియర్గా నమ్ముకుని నిలబడే మనుషుల్లో నేను ఇవాళ చూసిన బహు కొద్ది మందిలో మనం వంశీ వాళ్ళ బ్రదరు, వాళ్ళిద్దరూ అటువంటి సిన్సియర్ మనుషులతోటి కలిసి ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని GA2 అనే సంస్థని స్థాపించి అది UV క్రియేషన్స్తో కలిసి ఈ సినిమాని తీసాం. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కథ అది. ఈ బ్యాక్గ్రౌండ్ కథతోటి మీరు ఎంత గొప్ప సినిమా చూడబోతున్నారు, ఎంత నవ్వు వచ్చే సినిమా చూడబోతున్నారు, ఇవన్నీ మీకే తెలుస్తాయి, మీరు ట్రైలర్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వంశీ UV క్రియేషన్స్ అతన్ని ఆహ్వానించే బాధ్యత నా మీద పెట్టారు. వంశీ ఎక్కడున్నావు? తర్వాత ఇండస్ట్రీ అందరికీ తెలుసు, బయట కూడా కొంతమందికి తెలుసు. మామూలుగా నాకు బయలాజికల్గా 3 కొడుకులు, కానీ ఆస్తి పంచుకోవడానికి ఇంకోటి వచ్చాడని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంది. వాడి పేరు వాసు. వాసు రావా, నిన్ను కూడా నేను ఆహ్వానించాలి, నీకు నేను బొకే ఇవ్వను. నీకెప్పుడు టోటల్గా నువ్వు ఇచ్చేయమ్మా. పర్లేదమ్మా. సో కథ మొత్తం నడిపింది వీళ్ళిద్దరూనండి. ఊరికే నేను కథ వినడం, మిగతా చాలా పనులు చేయడం తప్ప షూటింగ్ దగ్గర ఉండి కష్టపడి ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఇవన్నీ వీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటారు. అది నేను పైనుంచి కొంచెం సూపర్వైజర్గా చేస్తూ ఉంటాను. అందులో మారుతి తెలుసు కదా, అతనే చాకరీ అతనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. మారుతి, ఈ సందర్భం నిన్ను పిలవకపోతే బాగోదయా, హీరోని వాళ్ళని తర్వాత పిలుద్దాం. కానీ నాకు ఇక్కడ వరకు నడపమని చెప్పారయ్యా, నాకు దీని తర్వాత ఎలా నడపాలని నాకు చెప్పలేదు. కనుక వంశీ నువ్వు మాట్లాడతావా? అసలు నువ్వు వంశీ చాలా తక్కువ మాట్లాడతాడు జనరల్గా. వాసు నువ్వు మాట్లాడతావా?
వంశీ మాట్లాడకుండా తను మాట్లాడితే బాగోదు. వీళ్ళిద్దరూ మర్చిపోయానండి చెప్పటం. వీళ్ళిద్దరూ ఒక 10 yearsగా పార్ట్నర్స్. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సినిమాలు ఇవన్నీ చేశారండి. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి డిస్ట్రిబ్యూషన్లో చాలా పోగొట్టుకుంటా కానీ వీళ్ళిద్దరు దొంగలు చాలా సంపాదించారు. సరే, మేము ముగ్గురు కలిపి దిగిపోయి మనం స్పేస్, మన హీరోలు డైరెక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత స్పేస్ ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. గోపి సుందర్ అని ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అతను సౌత్ ఇండియాలోనే మలయాళం సినిమాలు మ్యాక్సిమం చేసిన ఒక మ్యూజిక్ డైరెక్టరు. ఇవాళ సినిమాకి మన నాని హీరో అయినా కూడా ఇవాళ ఫంక్షన్కి గోపి సుందర్ హీరో కనుక అతను ఒకసారి పరిచయం చేయడం కోసం కెన్ యూ జస్ట్ కమ్ ఆన్ టు ది స్టేజ్ సో దట్ I don't give an opportunity to others to give a special introduction of yours. He is Mr. Gopi. I need a big hand for this music director. మీరే వింటారు కదండి, గొప్ప మ్యూజిక్ చేశాడు ఈయన. అది ఎలాగో అర్థం కాదు. మలయాళంలో 15-20 సినిమాలు ఒకేసారి చేసేస్తూ ఉంటాడు. ఐమ్ టెల్లింగ్ లైక్ యూ డూ 15-20 films in an year at a time. I don't know how this man does it, I'm telling. Anyhow, I like to just you say a few words. After that you will have one more opportunity to say more words. Please carry. Hi to everybody. So this is my second film going to release, my second audio launch. First you listen to my tune. If you like it, give me some claps. That's enough. Thank you so much. సరే, మరి విందాం కదా పాటలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేద్దామా? సో లెట్ మీ ఇన్వైట్ బాహుబలి సినిమా ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు, అలాగే శంకర్ దాదా MBBS చిత్ర నిర్మాత జెమిని కిరణ్ గారు onto the stage to launch the first song, please. Launching the first song of the movie. Sa sa pa ma pa sa 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 pa ma pa sa sa pa pa ni ni pa ma ga ma pa ma. మొట్టమొదటిసారి పట్టపగటి వేళ ఎదురైంది చందమామ. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళా. ఓ హేలా పువ్వంటి పెదాలా, నా శ్వాస నాపే బంగారు బాణాలా. కానీ సెకండ్ సాంగ్ లాంచ్ చేయాలంటే మన గెస్ట్ ఇక్కడికి రావాలి కాబట్టి Of course. లెట్ మీ ఇన్వైట్ సోలో అండ్ ఆంజనేయులు సినిమా డైరెక్టర్ పరశురామ్ బుజ్జి గారు. నమస్తే అండి. మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ నిర్మించే బ్యానర్ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి, లైక్ మై ఫ్రెండ్, లైక్ మై బ్రదర్ వాసు గారికి, యూవి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ గారికి, డైరెక్టర్ మోహంతి గారికి, హీరో నాని గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారికి, అందరికీ ఈ ఫిల్మ్ ఒక మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Balebale Magadi Vai. An excellent title and excellent combination. ఎర్లీ ఏజ్లోనే ఒక విలక్షణ నటుడిగా అంటే ప్రతి వాళ్ళు కూడా కనెక్ట్ కాగలిగినటువంటి ఒక మంచి హీరో నాని. ఇండస్ట్రీలో కూడా అండ్ బయట పబ్లిక్లో ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా నాని అనగానే థియేటర్స్ వైపు వెళ్ళేటువంటి ఒక మంచి ఈజీ ఉన్నటువంటి నటుడు. అలాగే మారుతి, వి ఆల్ నో దట్ హీస్ ద ట్రెండ్ సెటర్. స్మాల్ బడ్జెట్ మూవీస్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. అండ్ లెజెండ్ అల్లు అరవింద్ గారు. ఈ మూడు కాంబినేషన్లో గ్లామర్ అండ్ గ్రామర్ మిక్స్ అయినప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. అండ్ స్పెషలీ ఐ థ్యాంక్ అల్లు అరవింద్ గారు. ఐ హర్డ్ దట్ ద సాంగ్ చాలా ఆప్ట్గా ఈ రోజున ఆర్గనైజర్స్ చెప్పారు. ఈ రోజున ఈ పర్టికులర్ సాంగ్ను స్పెషల్గా చూస్ చేసుకొని దాన్ని ప్రజెంట్ దాన్ని ఇలా ఉండాలి అని, అంటే జనరల్గా మనం ఆడియో ఫంక్షన్స్లో ఇలాంటి ఎప్పుడు మనం చూడం. బట్ తనకున్నటువంటి ఆ పెట్రియాటిజం
స్పెషల్ ఇంట్రెస్ట్ టువర్డ్ ద నేషన్ మనకు కనపడుతుంది. ఐ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ హిమ్ ఆన్ మై బర్త్డే ఎట్ చర్లపల్లి జైల్లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశాం మేము కలిసి. సో మళ్ళీ అది రీకనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఈ రోజున నాకు కలిగింది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు నాని అండ్ ఆల్ దట్ క్రూ. థ్యాంక్ యూ. భలే భలే మగాడి వై, ద సెకండ్ సాంగ్, ద లాంచ్. థర్డ్ సాంగ్ లాంచ్ చేద్దామా? మరి థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా సర్దార్ గబ్బర్ సింగ్, డైరెక్టర్ బాబీ గారు, అలాగే ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్ అండి. ఫస్ట్ ఈ మూవీ ముహూర్తం స్టిల్ చూడంగానే నేను కొన్ని మంత్స్ బ్యాక్ చాలా ఎక్సైట్ అయ్యాను. కారణం ఫస్ట్ పాయింట్ నాని గారి గ్రోత్ చూస్తుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, స్ట్రగ్లింగ్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గ్రోత్ లాగే ఉంటుంది ఇవాళకి కూడా. నాకు ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా తను గెలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తన సెలక్షన్ ఆఫ్ మూవీస్ కానీ, టేస్ట్ కానీ, సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి. రెండోది మారుతి గారు అంటే నాకు ఎంత నమ్మకం అంటే, డైరెక్టర్గా నేను బాగా డబ్బు సంపాదిస్తే ముందు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చే సినిమా ప్రొడ్యూసర్ని అయిపోతా. తర్వాత మూడోది బన్నివాస్ గారు, నాకు తెలిసిన అతి తక్కువ మంది గుడ్ హ్యూమన్ బీయింగ్స్లో ఆయన ఒకళ్ళు. అలానే యూవి ప్రొడక్షన్స్, ఫైనల్గా గీతా ఆర్ట్స్ గారి బ్యానర్లో ఈ సినిమా రావటం నాని చాలా లక్కీ బ్రదర్. లావణ్య త్రిపాఠి గారికి, గోపి సుందర్ గారికి, టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ ఈవినింగ్ everyone. We saw some great visuals, fresh and energetic, good, great melody and rhythm, and I know the team that's working behind this film. I think it's got all the makings of a great entertainer. I'd like to say a few words about Allu Arvind Garu, the man who presents this film. I've had the opportunity to associate with Allu Arvind Garu for over 15 years now. I've had the opportunity to work for him. Sir, I'm fortunate to be making a film with Pawan Kalyan. So, but me under to then I should tell you that my journey started with Geeta Arts, started with Johnny, and Arvind Garu made me the executive producer for Johnny. It was a great experience working with Pawan Kalyan Garu, and to this day we enjoy that association with Pawan Kalyan Garu, and Bobby here agrees with me. Ninna Chusina first look also was entirely his conception, his design, and it's always a wonderful experience to be associated with him. The only one point I'd like to tell all of you is Arvind Garu has the ability to identify young, energetic, enthusiastic minds, the people who have zeal, enthusiasm, clarity of thought. Then tarvata he just empowers them, and he has always had the art of remaining young. Even today his films are young and fresh, and he comes back in a second avatar with GA2, and I wish GA2 and UV Creations the very best. Thank you. Okay. Fourth song launch చేయవలసిందిగా I'd like to request ఇప్పుడు వరకు మారుతి గారి సినిమాలు ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట సూపర్ సాంగ్స్ అందించారు. జేబీ గారు, I'd like to request జేబీ గారు to please join us on stage. అలాగే మల్టీ డైమెన్షన్స్ వాసు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్.
4th సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుకున్నాము. అలాగే వీరికి బొకేలు అందించడానికి ప్రణీత్ గ్రూప్స్ అధినేత నరేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మల్టీ డైమెన్షన్స్ వాసు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? 4th సాంగ్ లాంచ్. ఏంజలంటి పాపనేమో లబ్బర్ని చేసావు దేవుడా, ఏంజలంటి మావగాన్ని విలన్గా పెట్టావు, అందమైన పువ్వునేమో కనెక్ట్ చేసావు దేవుడా, కత్తినేమో కాపలాగా అడ్డంగా పెట్టావు. It's not Bobo, it's how. సో ఇప్పుడు 5th సాంగ్ లాంచ్ చేయవలసిందిగా నిర్మాత అరవింద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. యూవీ క్రియేషన్స్ వారు, గీతా GA2 గీతా ఆర్ట్స్ వారు, మారుతి గారికి, నాని గారికి, లావణ్య గారికి, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ అన్ హ్యూజ్ హిట్. సో ఆల్ ద బెస్ట్ అండ్ 5th సాంగ్ లాంచ్. బలే 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 పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తొడుగాన్ని గెలవలేడే పిన్ని లొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బలే 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 మగాడివో, బలే 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 మగాడివో. మనం నెక్స్ట్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసుకోబోతున్నాము. ఓకే, సో ఆ థియేరిటికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా సీను వాహ్ క్యా సీన్ హై అనిపించేలా తీసే బోయపాటి సీన్ గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? అండ్ ఇంత దమ్మున సీన్ గారికి స్టైల్ కా బాప్ తోడబోతున్నారు త్వరలో. థియేటర్ ట్రైలర్ లాంచ్. ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్. మర్చిపోయి ఎవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు. ఇన్ని ఏ స్పెషలిస్టు ఏమీ చేయలేడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఈ జన్మకి ఇంతే. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. చేంజ్ మర్చిపోయారు సార్. సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. వైద్య శాస్త్రం. మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందా? Love you so much. ఎక్స్ప్రెషన్ మార్చు. నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. హౌ హౌ బలే 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 మగాడివో, బలే 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 మగాడివో, బలే 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 మగాడివో. ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్, ఆడిని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఈ పరిశ్రమలో ఎప్పుడు అందరికీ తెలిసింది చెప్పేదేనండి, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా చెడ్డ సినిమా మాత్రమే ఉంటుంది. ఈ బలిబలే మగాడిపోయి తప్పకుండా ఒక మంచి సినిమా అవడానికి 100కి 100% అవకాశాలు ఉన్న సినిమా. ఎందుకంటే దానికి కారణం డైరెక్టర్ మారుతి. ఆయనకు ఒక పెద్ద ఆయన ఆశీస్సులు, అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో అంటే ప్రజెన్స్ ద్వారా, అలాగే 2 మంచి నిర్మాతలు, 2 మంచి సంస్థల కలయిక, అలాగే మంచి ఆర్టిస్టులు నాని అండ్ లావణ్య త్రిపాఠి ఎక్సెట్రా అందరూ, అలాగే మిగతా టెక్నీషియన్స్, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్
గోపి సుందర్ గారు, ఇంతమంది కలయికతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచిగా ఉండి తెలుగు పరిశ్రమకి ఒక ఊపిరిలా నిలవాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటుంది అని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. భలే భలే మగాడివై కొత్త జంట తర్వాత ఏదైనా ఒక మంచి అంటే నన్ను కలిసిన వాళ్ళందరూ కూడా సార్ ప్రేమ కథ చిత్రం చూసాం, చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం, అట్లాంటి సినిమా ఒకటి కావాలి అని అడుగుతూ ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ ఎవరిని కలిసిన చాలామంది. నాని గారితో చేయొచ్చు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోకుండా యాక్చువల్గా ఒక చిన్న థాటు, నా ఒరిజినల్ క్యారెక్టర్ని నేను మర్చిపోయాను, నా మతిమరుపుని సినిమా మీద పెట్టా. అయితే ఈ క్యారెక్టర్ ఈ థాట్ వచ్చిన తర్వాత ఒకసారి అనుకోకుండా ఫస్ట్ మా యువి క్రియేషన్ వంశీకి చెప్పాను. వంశీ విన్న తర్వాత ఫస్ట్ హాఫ్ చెప్పాను. చెప్పిన తర్వాత తను చాలా బాగుంది, మనం చేద్దామని చెప్పి అన్నాడు. దాని తర్వాత అరవింద్ గారిని కలిసి అరవింద్ గారిని కూడా చెప్దామని చెప్పి అరవింద్ గారిని కలిసాం. అరవింద్ గారు ఎప్పుడైతే కంటిన్యూగా నవ్వి సినిమా బాగుందన్నప్పుడు ఇంకా ఈ సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా వర్క్ చేయడం జరిగింది. దీనికి ఈ క్యారెక్టర్ నిజంగా ప్లే చేయాలంటే ఓ చాలా మంచి పెర్ఫార్మర్ కావాలి ఎవరు అనుకున్నప్పుడు యాక్చువల్గా నాకు నానిని మించి ఇంకెవరో కనపడలేదు, అంత మంచి పెర్ఫార్మర్ ఆయన. అంటే ఆయన గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒక యాక్టర్ అంటే కూడా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఈ సినిమా ద్వారా. అంటే నాకు ఒక వాల్ లాగా, అంటే ఏదన్నా కథ చెప్తున్నప్పుడు ఇట్లా ఈ సీన్ చెప్తున్నప్పుడు ఒక వాల్ లాగా ఇది చాలా బాగుంది సార్ అని. నేను ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆయన సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చూసి ఎంజాయ్ చేసేవాడు నాకు మానిటర్ యాజ్ ఏ డైరెక్టర్గా కంటే కూడా. అట్లాగా నాకు నాని నెక్స్ట్ ఒక పక్కన ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్ కావాలని చెప్పి లావణ్య త్రిపాఠిని ఆ అమ్మాయి అందాల రాక్షసులో చూసిన తర్వాత చాలా బాగా, అంటే ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయిలాగా అనిపించేది, అట్లాంటి అమ్మాయి కావాలని చెప్పి లావణ్య త్రిపాఠిని. అట్లాగే ఈ సినిమాకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంటే ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే సినిమా అని చెప్పి మంచి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే గోపి సుందరు నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దీంట్లో ఎందరో మహానుభావుల సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ నిజంగా చాలా బాగా ఒక మంచి స్టైలిష్గా ఉండే సాంగ్లా చేశాడు. అట్లా ఈ సినిమా అట్లా ఇదైంది. ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డే అండ్ నైట్ చాలా తక్కువ డేస్లో త్వరగా మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. అట్లాగే నా టెక్నీషియన్స్ అందరూ ఏటర్ ఉద్దవ్, అట్లాగే ఎస్కేఎన్, రిమైనింగ్ అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా చేసి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కథలాగా తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. నాకు నేను చేసిన 5 సినిమాల్లో 3 సినిమాలు దగ్గర నాకు బన్నీనే, నా ఫ్రెండ్ నాకు బన్నీ లాంచ్ చేశాడు. నాకు అంటే బన్నీ చేతుల మీదుగా మళ్ళీ ఈ రోజుల్లో తర్వాత మళ్ళీ 5వ సినిమా ఇట్లా లాంచ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరూ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Now we're going to have the audio launch of GA2 మరియు UV Creations సంయుక్తంగా నిర్మించిన భలే భలే మగాడి బోయ్. I'm really honored to be a part of this movie and ఈ పాత్ర నాకు ఇచ్చి మారుతి గారికి ఇంకా పెద్ద థ్యాంక్స్. And really because he was the one who actually believed in me and who really thought that I can be this character Nandana. And about our hero Nani, ఈగా చూసినప్పుడు నేను ఒక్కసారి నానితో వర్క్ చేయాలి అని అనుకున్నాను. And that chance came to me so fast and I'm really really pleased and honored. And I believe that I've become a slightly better actor than before after working with him. And yes, our DOP Nizar garu movie chala baga teesaru, naku chala andanga chupincharu. Thank you so much for that. And of course man of the evening Gopi Sundar, and he has already proved his mettle. He has won national award and he has given such amazing music in our movie. All the 5 songs are just different, so different from each other, and there's a lot of variation in them. So thank you so much Gopi Sundar for this lovely album.
And I would like to thank the whole cast and crew of Bale Bale Magadi Bo. It has been a great journey. And all the direction department and camera department, my makeup artist and everyone. Thanks to everyone. స్టేజ్ మీద ఫస్ట్ అంటే ఈ సినిమా అల్లు అరవింద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అల్లు అరవింద్ గారితోనే స్టార్ట్ చేస్తాను. సార్ 99 అనుకుంటా అన్నయ్య సినిమా రిలీజ్. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడే కొత్త కొనిపెట్టారు హర్క్యులస్ MTB సైకిల్. బయట పార్క్ చేసి లోపలికి వెళ్తే ఎవరో సైకిల్ కొట్టేశారు. అప్పటి నుంచే ఛాన్స్ దొరికితే అడుగుదాం అనుకుంటున్నాను. ఆ సైకిల్ బిల్లు పంపిస్తాను రెమ్యునరేషన్తో పాటు, దాన్ని కూడా వడ్డీ కూడా వేసిస్తారా? పర్ఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జోక్స్ అపార్ట్, ఈ సంస్థలో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ సంస్థలో సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు అదే సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వంశీ అన్న, ప్రమోద్ భయ్య. వంశీ అన్న వద్దు చెప్పొద్దా? ఓకే. అంటే చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఇప్పటిదాకా చూసిన సినిమాలు ప్రతి దాంట్లో కూడా ఆ క్వాలిటీ ఎప్పుడు మిస్ అవ్వకుండా చూసుకుంటారు. అండ్ చాలా క్లోజ్ అయిపోయారు ఈ సినిమాతో. చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం బన్నీ వాసు, స్టార్టింగ్లో పెద్ద కమ్యూనికేషన్ లేదు కానీ మా ఇద్దరికి చాలా తక్కువ. రీసెంట్గా ఒక సాంగ్ కోసం గోవా వెళ్ళినప్పుడు బాగా బాండ్ అయ్యాం. నెక్స్ట్ సినిమా గోవాలో ప్లాన్ చేద్దాం వాసుభాయ్. ఇంకా మారుతి గారు, ఈ సినిమా బిగినింగ్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం నేను వేరే రకమైన సినిమాలు చేశాను, ఆయన వేరే స్టైల్ చేశారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఇంక ఏ సినిమా అంత ఎంజాయ్ చేయలేదు. యాక్టర్గా ప్రతి సీను నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాం. అదే రేపు స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మారుతి గారు రెడీ అంటే BBM 2 భలే భలే మగాడే 2 అనౌన్స్ చేసేద్దాం. యా, సో అది. అండ్ దెన్ టెక్నీషియన్స్ మిగతా అందరూ కూడా, నిజార్ షెఫీ వండర్ఫుల్ జాబ్. సినిమాటోగ్రఫీ మీరు ఆల్రెడీ సాంగ్స్లో చూశారు, ఉద్ధవ్ ఎడిటింగ్ కానీ, అండ్ మా కో డైరెక్టర్ జగత్ కానీ, వీళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎవరైనా లావణ్య మా హీరోయిన్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో. అంటే ఫస్ట్ సినిమా చూసి చాలా సీరియస్ సినిమాలు చేస్తుంది అనుకున్నాను, బట్ ఎంటర్టైన్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది. అండ్ థ్యాంక్స్ లాట్ బన్నీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క హీరోకే కథ చెప్పాను, అది బన్నీకి. ఈరోజు నా ఆడియో లాంచ్ చేయడానికి వచ్చాడు. ఐ థింక్ లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్. సో థ్యాంక్స్ లాట్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలో డైలాగ్ ఉంది, నా దారి అడ్డదారి 2 గంటల్లో తీసుకెళ్ళిపోతాను ఒక డైలాగ్ ఉంది. మా టీం అందరి తరఫు నుంచి చెప్తున్నాను, మా దారి ఎంటర్టైన్మెంట్ దారి, 2 గంటలు నవ్వించి వదులుతాం కన్ఫామ్గా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇందాక పక్కన ఒక ఆవిడ కూర్చుంటే అంటుంది, సార్ మీరు ఏ ఫంక్షన్కైనా స్టైలిష్ స్టార్గా వస్తారు, కానీ ఇవాళ స్టైలిష్ ఇండియన్ స్టార్లా ఉన్నారని. ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నాకు బేసిక్లీ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళన్నా, పర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. నాకు రాణి పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఐ లైక్ హిమ్ యాజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ తన ఫస్ట్ సినిమా అష్టాచమ్మ నుంచి ఆల్మోస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం వరకు నేను అన్ని సినిమాలు చూశాను. తన సినిమాలు నేను నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే తన కామెడీ టైమింగ్ కానీ, లేదంటే తన యాక్సెంట్ కానీ, తన తెలుగు యాక్సెంట్ కానీ, లేదంటే తన సినిమా పట్ల ఉన్న సెన్సిబిలిటీస్ కానీ నాకు చాలా ఇష్టం. నేనే కాదు, పర్టికులర్గా నానిని ఇష్టపడే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అండ్ ఇట్స్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో చాలా బాగా చేశాను అందరు చెప్పారు. ఖచ్చితంగా ఐఎమ్ వెరీ షూర్ తన అన్ని సినిమాల కంటే ఇది పెద్ద సినిమా అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ అందాల రాక్షసి నా సినిమా చూస్తున్నానండి. ఎవడో ఒకడు నాకు రాంగ్ స్లిప్ ఇచ్చాడు, బ్రదర్ మన తెలుగు అమ్మాయి బ్రదర్ అన్నాడు. అవునా మన తెలుగు అమ్మాయి అనుకుని నేను ఈ అమ్మాయి ఎక్కడో ఫంక్షన్లో కనపడితే నేను వెళ్ళి పలకరించా. సరే ఎంతైనా తెలుగు అమ్మాయి కదా, మనలో వీణలో కదిలిపోయి నేను వెళ్ళి ఏంటమ్మా తెలుగు అమ్మాయివా నువ్వు అంటే, నే ముझे తెలుగు నే మాలూమ్ అంది. నేను చాలా హర్ట్ అయిపోయా.
అప్పుడు అనుకున్నా ఏంట్రా బాబు ఇంత పెద్ద కాజా తిన్నాం మనం అని. నేను అలా అనుకుంటాను కారణం ఏంటంటే నేను సినిమా చూసేప్పుడు ఆ అమ్మాయి డైలాగులు ఎంత క్లియర్గా డెలివర్ చేసిందంటే నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను. షీఈస్ అ వెరీ నీట్ పర్ఫార్మర్. సో ఐ విష్ లావణ్య ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారి గురించి చెప్పాలి. చాలామంది తెలుసో లేదో ఆయన చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, కేరళలో చాలా ఫేమస్. సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ నేషనల్ అవార్డ్. ఈ సినిమాకి లవ్లీ మ్యూజిక్ ఇచ్చారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ వాసు గురించి చెప్పాలి, ఈ సినిమా ప్రొడ్యూసర్. దాన్ని నాకు ఎంత క్లోజ్ అంటే అందరూ తన్ని బన్నీ వాసు అని పిలుస్తారు. అంటే నా డేట్లు, నా డబ్బులు, మా నాన్న అప్పుడప్పుడు పెట్టే దొబ్బులు అన్నీ తనే హ్యాండిల్ చేస్తాడు. ఇంతకుముందు తను 100% లవ్ సినిమా చేశాడు. దాని తర్వాత మన తేజు సరే పిల్ల నువ్వులేని జీతం చేశాడు. ఆ తర్వాత ఇది తన 3వ సినిమా. ఈ సినిమా హిట్ కొట్టి తన హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వాసు. అండ్ పర్టికులర్గా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి. గీతా ఆర్ట్స్ నేను ఎక్కువ చెప్తే బాగోదు. GA2 నేను యూవీ పిక్చర్స్ గురించి మాత్రం పర్టికులర్గా చెప్పాలి. నాకు ఈ మధ్యకాలంలో నా నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నా సొంత బ్యానర్ కాకుండా నాకు బాగా నచ్చిన బ్యానర్, అఫ్కోర్స్ నేను దిల్ రాజు గారు కూడా నా సొంత బ్యానర్ కింద లెక్కేసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఎందుకంటే వాళ్ళు మిర్చి లాంటి సినిమా తీశారు, రన్ రాజా రన్ తీశారు, జిల్ తీశారు. కొత్త డైరెక్టర్స్ని, కొత్త ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ రియలీ లవ్ దెమ్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐ డెఫినెట్లీ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. వంశీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కూడా నీ అన్ని సినిమాల్లాగా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ద బ్లాస్ట్ మారుతి. నాకు మారుతి చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. నేను చిన్నప్పుడు తన ఫ్రెండ్గా తన కంపెనీ ఎంత ఎంజాయ్ చేసేవాడినో తన డైరెక్టర్ అయిన తర్వాత తన సినిమా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ సినిమా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మాకు అందరికీ ఇంకో పెద్ద హిట్ ఇస్తాడని ఆశిస్తూ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, మొత్తం టెక్నీషియన్స్కి, మిగిలిన ఆర్టిస్టులు ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.